హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి ఎకనామిక్స్ అయితే చూస్తున్నాము. సో దానిలో భాగంగా మనం 1-3 క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా ఏమైనా 1-3 క్లాసెస్ కనుక చూడనట్లయితే ఎకనామిక్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. అవి చూసిన తర్వాత ఈ క్లాస్ 4th క్లాస్ చూడండి, ఎందుకంటే మీకు ఆ వీడియోస్ ఇవి చూస్తే మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది, సబ్జెక్ట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఈ 4th క్లాస్లో ఏం చూడబోతున్నామంటే మ్యాక్రో ఎకనామిక్స్ చూడబోతున్నాము. సో మనం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్లాస్లో మనం మైక్రో ఎకనామిక్స్ గురించి అయితే చూసాము. సో ఇప్పుడు మనం మ్యాక్రో ఎకనామిక్స్ గురించి చూడబోతున్నాము. సో మ్యాక్రో ఎకనామిక్స్లో మ్యాక్రో అంటే నేను ఏమని చెప్పానంటే మీకు ఇంట్రడక్షన్లో, ఒక బల్క్గా అంటే హోల్ యూనిట్గా. ఇప్పుడు సపోజ్ ఇండియాలో స్టేట్స్ కనుక ఉన్నట్లయితే ప్రతి స్టేట్, ఒక్కొక్క స్టేట్ గురించి మాట్లాడినట్లయితే అది మైక్రో అవుతుంది. అండ్ ఎంటైర్ మన నేషన్, మన ఇండియా గురించి మాట్లాడినట్లయితే అది ఏమవుతుందండి, మ్యాక్రో ఎకనామిక్స్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం మ్యాక్రో ఎకనామిక్స్ గురించి చూడబోతున్నాము. అండ్ ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా నేను చెప్పేది అర్థమవుతుంది. సో మీకు అర్థం అవడానికి నేను చాలా అంటే ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏముంటుంది. మ్యాక్రో ఎకనామిక్స్లో జీడిపి ఉంటుందండి. ఇప్పుడు మనం కంట్రీ గురించి మాట్లాడుతున్నాం కదా, సో మన కంట్రీకి ఏముంటుందండి, జీడిపి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది, జిఎన్పి ఉంటుందండి. జీడిపి, జిఎన్పి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్డిపి ఉంటుంది, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది. నెట్ నేషనల్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి చూడబోతున్నాము. సో చూడండి, యాక్చువల్గా జీడిపి అంటే ఏంటనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి అండ్ అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి, సో దట్ మీకు అది యూజ్ అవుతుంది తర్వాత ఎగ్జామ్ టైంలో. జీడిపి అంటే ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ టెరిటరీ, అంటే మన ఒక ఇండియాలో ఒక 1 ఇయర్లో ఎన్నైతే ఫైనల్ గూడ్స్ తయారవుతాయో, నేను ఫైనల్ అంటున్నానండి. ఫైనల్ అంటే పూర్తిగా ఒక వస్తువు అయితే ఎప్పుడైతే తయారవుతుందో ఒక 1 ఇయర్లో, అది వాటిని ఏమంటారండి, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని ఏమంటారు, జీడిపి అంటారు. అంటే ఒక 1 ఇయర్లో పూర్తిగా కంప్లీట్ అయిన ఫైనల్ ఫినిష్డ్ గూడ్స్ ద్వారా వచ్చే అమౌంట్, దాన్ని ఏమంటారు, జీడిపి అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ జిఎన్పి చూద్దాం. మరి జిఎన్పి అంటే ఏంటి చూడండి. జిఎన్పి మెజర్స్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఎ ఫైనల్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ ఇయర్లీ ఇన్ ఏ కంట్రీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఫారెన్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, జీడిపి అంటేనేమో మన కంట్రీలో ఒక 1 ఇయర్లో ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్. మరి జిఎన్పి అంటే వాటితో పాటు ఇక్కడ ప్లస్ అని చూడండి, ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఫారెన్, అంటే ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ ఇన్కమ్ కూడా, అంటే ఫారెన్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నుంచి వచ్చే మనీ కూడా. సో కాబట్టి ద ఫార్ములా ఆఫ్ జిఎన్పి ఈజ్ జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఏమవుతుందండి, జిఎన్పి ఈజ్ నథింగ్ బట్ జీడిపి ప్లస్ ఫారెన్ గూడ్స్. అంటే మనకు జీడిపి మనం ఫారెన్ గూడ్స్ ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు ఏమంటారండి, దాని ద్వారా వచ్చే అమౌంట్ని జిఎన్పి అంటారు, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటారు. సో చూడండి, హియర్ ఈజ్ ద నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్టైన్డ్ బై రెడ్యూసింగ్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్ earned by foreigners from the country, excluding the income earned by the residents of the country from the abroad. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, మనకు ఇప్పుడు సపోజ్ మనం మనకు సంబంధించిన ఎవరైనా రిలేటివ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. సో వాళ్ళు ఫారెన్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది చూడండి, obtained by reducing the factor income earned by foreigners from the country, excluding the income earned by the residents. అంటే మన ఇన్కమ్, ఇప్పుడు మన రిలేటివ్స్ ఉన్నారనుకోండి ఫారెన్లో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇన్కము ఎప్పుడైతే మన ఇన్కమ్ నుంచి వేరు చేస్తామో, అంటే చూడండి ఇక్కడ ఏం చెప్పారు, ఎర్న్డ్ బై ఫారినర్స్ ఫ్రమ్ ద కంట్రీ ఎక్స్క్లూడింగ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద రెసిడెంట్స్. అంటే మన ఇన్కమ్ కాకుండా వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది కదా, వాళ్ళు మనకు పంపించే ఇన్కమ్, వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కమ్ ఫారెన్లో ఉన్నప్పుడు, సో ఆ ఇన్కమ్ని కలిపి జీడిపికి కలిపితే అప్పుడు ఏమవుతుందండి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది. చూడండి, క్లియర్గా చెప్తాను మళ్ళీ ఒకసారి. యాక్చువల్గా జీడిపి అంటే ఏమని చెప్పాను, మన ఫైనల్ ప్రొడక్ట్స్ మనకు వచ్చే అమౌంట్ 1 ఇయర్లోగా వాటిని జీడిపి అన్నాం కదా. సో దానికి కలిపి ఫ్యాక్టర్ ఇన్కమ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫారెన్ నుంచి మనకు పంపిస్తుంటారు కదా మనకు అమౌంట్, సో అవి మన
వాటిని కూడా కలుపుకుంటే ఏమవుతుందండి అంటే జిఎన్పి అవుతుంది. ఓకేనా. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్టైన్డ్ బై రెడ్యూసింగ్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫారినర్స్ ఫ్రమ్ ద కంట్రీ, అదనమాట. ఓకేనా. నెక్స్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దీన్ని ఎన్డిపి అంటారు. ఎన్డిపి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎన్పి అండ్ ఎన్ఎఫ్ఐ ఫ్రమ్ అబ్రాడ్. ద ఫార్ములా ఆఫ్ ఎన్డిపి ఈజ్ జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఐ. అంటే చూడండి, ఎన్డిపి అంటే ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఎన్ఎన్పి. ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ప్లస్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అండ్ ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ద ఫార్ములా ఆఫ్ జీడిపి ఎన్డిపి జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఐ. అండి ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఎన్డిపి అంటే నేషనల్ ప్రోడక్ట్, ఎన్డిపి అంటే నేషనల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే చూడండి, నెక్స్ట్ వన్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి మరి? ఇప్పుడు ఎన్ఎన్పి అన్నాం కదా, ఎన్ఎన్పి అంటే ఏంటి? డిఫైన్డ్ యాజ్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మనకు ఫైనల్గా ఒక 1 ఇయర్లో మనకు కరెంట్ ప్రైస్లో ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో వాటిని నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటారండి. ఓకే నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే మీరు వినే ఉంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే చూడండి, ఇన్ఫ్లేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ లీడ్స్ టు ద డిక్లైన్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ పవర్ ఆఫ్ కన్స్యూమర్. అంటే ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇన్ఫ్లేషన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఓకే ఎగ్జాంపుల్ ఏది తీసుకుందామంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక డ్రెస్. సపోజ్ ఒక డ్రెస్ ఉందండి. ఆ డ్రెస్ మనకు ఈరోజు ఒక 1000 రూపీస్కి వస్తుంది. ఒక డ్రెస్ మనకి ఈరోజు 1000 రూపీస్కి వస్తుంది. అదే డ్రెస్ ఒక 2 మంత్స్ తర్వాత ఏమైందండి, అదే డ్రెస్ 2 మంత్స్ తర్వాత 3000 అయింది. అప్పుడు దాన్ని ఏమంటారండి? ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ప్రోడక్ట్ వచ్చేసి సేమే, అదే డ్రెస్, కాకపోతే అది ఏమైందండి తర్వాత ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే కన్జ్యూమర్కి కొనే వాళ్ళకి ఎప్పుడైతే కొనాలనుకుంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో మార్కెట్లో ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేస్తుంది. సో అదనమాట. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటాయి చూడండి. కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్ ఒకటి, స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ ఒకటి, ఓపెన్ ఇన్ఫ్లేషన్ ఒకటి, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ ఒకటి, హైపర్ ఇన్ఫ్లేషన్ ఒకటి, డెఫిసిట్ ఇన్ఫ్లేషన్ ఒకటి, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. సో ఇవైతే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయి. సో వీటిని కూడా త్వరగా చూసేద్దాము. సో మనము కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ చూడండి, ఇది చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. వెన్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ కమోడిటీస్ ఇంక్రీజ్ త్రూ అవుట్ ద ఎకనామీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ప్రతిదీ కూడా అన్నిటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే పెరిగితే వాటి యొక్క ప్రైస్ వాళ్ళ యొక్క విలువలు పెరిగితే ప్రైజెస్ ఏమవుతుందండి, అది కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్. అంటే మొత్తం ఎకనామిక్లో అన్ని కామోడిటీస్ అంటే అన్ని ప్రోడక్ట్స్ ప్రైస్లు ఏం చేస్తారట, పెంచారంట. అప్పుడు ఏమవుతుంది, అది కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి మరి? ఇక్కడ కొన్నిటి ప్రైజెస్ మాత్రమే పెంచారు, అవి కూడా స్పెసిఫిక్ రీజన్ పర్టికులర్ కొన్ని ప్లేసెస్లో. అప్పుడు దాన్ని ఏమంటారు? స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటారు. మరి నెక్స్ట్ ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వెన్ ప్రైజెస్ ఆఫ్ ఎ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్. అంటే ఎప్పుడైతే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క కాస్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ కంట్రోల్ చెయ్యదో వాటిని ఏమంటారు? అప్పుడు ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ ఏమంటారు? ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ద గవర్నమెంట్ డస్ నాట్ అటెంప్ట్ టు లిమిట్ ఇన్ఫ్లేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఇన్ఫ్లేషన్. అంటే సపోజ్ ఆనియన్ ఉందండి, మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా దీని ప్రైజెస్ అనేది పెరుగుతూ తగ్గుతుంటాయి. సో ఆనియన్ రేట్ వచ్చేసి పెరుగుతూ ఉంటుందండి. అప్పుడు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంతే కదా. ఓకే సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి మరి? వెన్ గవర్నమెంట్ కంట్రోల్స్ ప్రైస్ రైజ్ త్రూ ప్రైస్ కంట్రోల్ రెగ్యులేషన్స్ ఎక్సెట్రా దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇలా ఉండకూడదు, ప్రైజెస్ అనేవి సమ్ లిమిట్ సమ్ కంట్రోల్లో ఉండాలి, రెగ్యులేషన్లో ఉండాలి అని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ఏమంటారు? గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఈ ప్రైజెస్ పైన, రేట్ల పైన, అప్పుడు దాన్ని సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు. మరి హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వెన్ ఇన్ఫ్లేషన్ రైజెస్ సో ర్యాపిడ్లీ దట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆర్ అథారిటీ ఇన్ quantitative terms when price increases above
1000% per annum, then it is called హైపర్ ఇన్ఫ్లేషన్. అంటే ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ కేస్ అండి. ఎక్స్ట్రీమ్ కేస్ అంటే ఇంకా దీన్ని ఎవ్వరు ఏం చేయలేదు. ఇంత ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా దీన్ని గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు. ఇలాంటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా కూడా అప్పుడు దాన్ని ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటాము, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఫ్రెండ్స్, నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరికీ కూడా అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తున్నాను. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో, ఫ్యామిలీస్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఎకనామిక్స్ అంటే ఇప్పటి నుంచి మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్, డెఫిసిట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మరి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఏమవుతుందంట చూడండి. డెఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్సింగ్ బై గవర్నమెంట్ ఆర్ అథారిటీ. అంటే అంతా బాగానే ఉందండి, కాకపోతే ఫైనాన్సింగ్ అనేది జరగట్లేదు. అంటే ప్రాపర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా వాళ్ళు చూడట్లేదు. అంటే సిచ్యువేషన్ని కరెక్ట్ ఫైనాన్సింగ్ చేయట్లేదు వాళ్ళు. సో దాన్ని ఏమంటారు, డెఫిసిట్ ఇన్ఫ్లేషన్ అంటారు. మరి క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అకర్స్ డ్యూ టు ఎక్సెసివ్ మనీ సప్లై ఇన్ ద ఎకనామీ ఆర్ డిస్ప్రపోర్షనేట్ క్రెడిట్స్ ఫ్రమ్ ద బ్యాంక్. అంటే ఇక్కడ ఏమైందట, మార్కెట్లోకి ఎక్కువ మనీ వచ్చేసిందండి, మార్కెట్లోకి సప్లై ఎక్కువ వచ్చేసింది. అండ్ అలాగే ఏమవుతుంది, ఇంకా బ్యాంక్స్ కూడా లోన్ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. అంటే ఎంత పడితే అంత ఇస్తున్నారు. అప్పుడు దాన్ని ఏమంటారు, క్రెడిట్ ఇన్ఫ్లేషన్. అంటే ఏమైంది, మన క్యాష్ అనేది మార్కెట్లోకి అంటే మార్కెట్లోకి ఎక్కువగా వచ్చేసింది. అప్పుడు దాన్ని క్రెడిట్ అంటారు. అంతే కదా? తక్కువ ఉంటే డెఫిసిట్ అంటాము, ఎక్కువగా ఉంటే క్రెడిట్ అంటాము. అంతే కదా? ఓకే, నెక్స్ట్ వన్. మరి స్కార్సిటీ ఇన్ఫ్లేషన్ అంటే చూడండి, పేరులోనే స్కార్సిటీ అంటే తక్కువ. స్కార్సిటీ ఇన్ఫ్లేషన్ అంటే టేక్స్ ప్లేస్ డ్యూ టు హార్డెనింగ్ ఆఫ్ బేసిక్ కమోడిటీస్ బై బ్లాక్ మార్కెటర్స్ అండ్ అన్స్క్రూపులెస్ ట్రేడర్స్. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంట, మనకు ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్ రావడము, లేకపోతే వేరే ఎవరెవరో అంటే అన్స్క్రూపులెస్ అంటే అన్ఆథరైజ్డ్ ట్రేడర్స్ ఉంటారు కదా, ఎవరికైతే ఆథరైజేషన్ ఉండదో మార్కెట్లో వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు కదా మార్కెట్లో. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మార్కెట్లోకి అప్పుడు ఏమవుతుంది, స్కార్సిటీ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంకా లాస్ట్ టూ చూసేద్దాము. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. మరి డిమాండ్ పుల్ అంటే చూడండి, దిస్ హ్యాపెన్స్ when various factors such as exploding population, rising income, etc., which leads to excessive demand that does not meet the supply and tends to increase in the price of goods and service. ఇక్కడ ఏమవుతుందట చూడండి, ఇక్కడ దీనికి రావడానికి గల కారణాలు ఏంటంటే, పాపులేషన్ అనేది పెరిగిపోవడం, ఇన్కమ్ అనేది ఎక్కువ అవ్వడము, అండ్ విచ్ లీడ్స్ టు ఎక్సెసివ్ డిమాండ్ దట్ డస్ నాట్ మీట్. అంటే ఇలాంటప్పుడు ఏమవుతుందండి, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ డిమాండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా డిమాండ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ మార్కెట్లో ఏమవుతుందంటే, ఈ సప్లై అనేది వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన విధంగా మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుందండి, డిమాండ్ పుల్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఏం లేదు, పాపులేషన్ పెరుగుతుంది కానీ వాళ్ళకి కావాల్సిన డిమాండ్ సప్లై అనేది మ్యాచ్ అవ్వదు, కాబట్టి దాన్ని ఏమంటారు, డిమాండ్ పుల్ అంటారు. మరి కాస్ట్ పుష్ అంటే ఏంటి చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అకర్స్ వెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైజ్ డ్యూ టు ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ రా మెటీరియల్స్. అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగిపోతాయి. ఎప్పుడు పెరిగిపోతాయి, వాళ్ళ ప్రొడక్షన్కి కావాల్సిన రా మెటీరియల్ ఉంటుంది కదా, సో వాటి కాస్ట్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారు, మరి దాని ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా పెంచడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు దాన్ని ఏమంటారండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో అదనమాట. ఓకేనా? సో ఇక్కడి వరకు చూసామండి ఈ క్లాస్లో. సో మిగతాది చిన్న టాపిక్ ఉంది, అదేంటంటే మనకు యాక్చువల్గా మరి డిఎఫ్సిసిఐలో మార్కెటింగ్ ఎలా ఉంటుంది, సో మార్కెటింగ్ రిలేటెడ్ మిగతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో ఇలాగే ప్రతి ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చూసి మంచి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నోట్స్ అయితే జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బై ఫ్రెండ్స్.